ఓం నమ శివాయ. జ్ఞానాన్ని తెలుసుకునే ముందు అందరము శివ భగవాన్ ఒక్కసారి తలుచుకుందాము. భగవంతుని మనస్సు ద్వారా తలుచుకోవడము అనంటే ఆత్మాన్న స్థితిలో మనస్సు ద్వారా మనం ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నామో ఆ పద్ధతిలోనే తలుచుకోవాలి. ఇంకా సహజము అనంటే భగవంతుని పట్ల ప్రేమ అన్నది ఉంటే, ఆ గౌరవం అన్నది ఉంటే ఇంత అభ్యాసాలు కూడా అవసరం. ఇది సింపుల్ లాజిక్ అని తలుచుకోవడానికి. దానికంటూ సెట్టింగ్స్ వేసుకోవడము, సమయాన్ని కేటాయించడము, మనకెవరి పట్ల అన్న ప్రేమ అన్నది ఉంటే సహజంగా గుర్తొస్తారు. ఇది అంతే. ఆ భగవంతుడి పట్ల ప్రేమ అన్నది ఉంటే సహజంగా గుర్తొస్తారు ఆయన. ఎందుకు ఆయన మరి గుర్తు రావట్లేదు, ఎందుకు అసలు యథార్థంగా గుర్తించామా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఈ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. భగవద్గీతలో